దావోస్ వెళ్ళొస్తే మీరు ఏం చేశారని మాట్లాడతారు. ఒక ఆయన అంటాడు పారిశ్రామికలకు చెప్పి గుడ్డుందా పిల్లుందా ఏం మాట్లాడు, సిగ్గు లేకుండా ఆయన కూడా మాట్లాడతాడు. మీ ఉత్తరాంధ్రలోనే కదా మన ప్రధానమంత్రి గారు వచ్చి అన్ని లక్షల పెట్టుబడులకి శంకుస్థాపన చేసింది. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడతారు. ఆఖరికి తిరుపతిలో కూడా దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేశారు. మొన్న కింద ఒక జరిగిన సమస్య జరిగితే తిరుపతిలో హాస్పిటల్లో దగ్గర జేబులు గదిలించాలు, ఆక్సిజన్ తీటాలు, ఇంత దుర్మార్గ పరిస్థితి. మీకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారే, ఆ విశ్వాసం లేకుండా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మీరు ఇంత కక్ష సాధించుకోవడం, ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మేము మీలాగా బయటకు వస్తే కేసులు పెట్టబోతే ఈ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి కాదు. మాది కక్ష రాజకీయాలు కాదు. అభివృద్ధి సంక్షేమానికి మా నాయకుడు పెట్టింది పేరు నిలువెత్తు నిదర్శనం. మమ్మల్ని కూడా ఒకటే అంటారు, మనం ప్రజా కోర్టులో బద్దులై ఉన్నాం. మనం చెప్పినటువంటి అభివృద్ధిని చేయాలి, చెప్పనివి కూడా ఇంకా చేయాలి. ఈ రాష్ట్రం 2040 నాటికి ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సాధికార సాధించాలి అనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నేను కూడా చూస్తున్నా. 143 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చి రిపేర్ చేస్తుంటే నీ సమయంలో కనీసం 25 కోట్లు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. ఇదే కనిపిస్తాను మేమేం చేసామనేది. నీ టైంలో చేసినటువంటి దుర్మార్గాలకి హైకోర్టు ఎన్నిసార్లు తప్పులు పట్టిందో కూడా చాలా మంది ఐఏఎస్ అధికారులు కోర్టు దగ్గర నిలబడ్డ విషయాన్ని కూడా ఒక్కసారి గమనించుకో. మీరు వైకాపా నాయకులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, అసత్య ఆరోపణలు చేయబాకండి. మీరు ఎన్ని అరిచి పెట్టుకున్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు చెప్పే మాటలు ఎవరు కూడా వినే పరిస్థితుల్లో లేరు.